ఉన్నట్టుంది. కానిస్టేబుల్ నేను ఆపుతున్నాడు. ఆపమ్మా. మోటార్ ఏంటమ్మా? ఇసుక ఎందుకయ్యా? నువ్వు బండి మీద పట్టుకెళ్తాను. ఎక్కడ పట్టుకెళ్తున్నావు? బేదర్లోకి సార్. బేదర్లోకి ఇసుక ఎందుకు? వెళ్ళడానికి. ఇక్కడ నుంచి 600 కిలోమీటర్లు పట్టుకెళ్ళి ఇసుక వెళ్తానవా? అవునవును. ఎందుకు? సరదాకి. సరే వెళ్ళు. సరే సార్, అయితే వస్తాం సార్. ఓకే. నువ్వు మొన్నే కదా పట్టుకెళ్ళావు ఇసుక, మళ్ళీ బండి మీద తెస్తున్నావు మోటార్. సార్ ఇసుక వచ్చేకి ఏమి అంతే సార్. సరే వెళ్ళి. ఆడు రోజు ఇసుకొట్టుకు వెళ్ళి బేదర్లో వెళ్తానంతండు. ఏదో ఈడేదో తేడా చేస్తానట. తేడా కొట్ట. ఏంటి మళ్ళీ మోటార్ పట్టుకొచ్చా? ఇసుకే సార్. ఎందుకు? వెళ్ళడానికి. నాకు ఏదో కానిస్టేబుల్ ఏదో తేడా ఉంది. మోటార్ తీసుకుని వస్తాను. పోమ్మా. ఏంటి గురుగారు కొంచెం సాయం చేయండి. గుడ్ మార్నింగ్ అండి అసయ్య గారు. అరే వెళ్ళరారా. చెప్పండి అసయ్య గారు. నువ్వు రోజు బేదర్కి స్కూట్కి వెళ్తానా కదా, దానివల్ల నీకు ఉపయోగం ఏంట్రా? మీరు అలాగొచ్చారా దారికి? మీరు రోజు మోటార్ చెక్ చేశారు, కానీ నేను వచ్చే మోటార్ వెహికల్స్ చెక్ చేశారు. పల్సర్ 125 మీద వచ్చాను. ఒకరోజు జిఎస్ స్కూటీ మీద వచ్చాను. ఒకరోజు పల్సర్ 150 మీద వచ్చాను. నా మోటార్ వెహికల్స్ మీరు ఒక్కరోజు చెక్ చేయలేదు. ఎంతసేపు వెనకాల మోటార్ ఏంటి, మోటార్లో ఏముందని అడిగారు. అంటే నేను మోటార్ వెహికల్స్ దొంగను సార్. దొంగ. నమస్కారం అండి సిఐ గారు.